ఇప్పుడు లెక్చర్ 3 చూద్దాం. లెక్చర్ 3లో నేను ఏం చేస్తానంటే కౌంటింగ్ ప్రాబ్లమ్స్ తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 1, నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ 2. సింపుల్ ప్రాబ్లమ్స్. కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిద్ది. మీరు అర్థం కాకపోయినా చూస్తూ ఉండండి. మొత్తం అయిపోయిన తర్వాత అర్థమైద్ది. ఇక మొదలెడదాం. అయితే ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ మనం సిగ్మా ఏంటో చూడాలి. సిగ్మా ఏ కామా బి రెండు సింబల్స్ ఉన్నాయి. లాంగ్వేజ్ వచ్చేసి ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 1A. ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 1A అంటే ఏమేమి స్ట్రింగ్స్ వస్తాయి? ఆ స్ట్రింగ్స్లోనంట ఒకే ఏ ఉండాలంట, కానీ సింబల్స్ మాత్రం రెండు ఉన్నాయి. పోయినసారి లెక్చర్కి ఈసారి లెక్చర్కి కొంచెం కాంప్లెక్సిటీ పెంచాను. పోయినసారి ఏ తీసుకున్నాం, ఈసారి ఏ తీసుకుంటున్నాం, ఏబి. అయితే లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూడండి. లాంగ్వేజ్ని రాయండి, చాలా క్లియర్ ఐడియా వస్తుంది. ఒకే ఏ ఉండాలంట, ఎన్ని బీలున్నా ప్రాబ్లం లేదంట. ఒకే ఏ ఉండాలి, మీరు బీలు ఎన్ని పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఇంకా చాలా వస్తాయి. ఓకే, మీకు అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే, దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడం చాలా సింపుల్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం? ఒకే ఏ ఉండాలి, దాని ముందు ఎన్ని బీలైనా ఉండొచ్చు, దాని తర్వాత ఎన్ని బీలైనా ఉండొచ్చు, కానీ ఏ మాత్రం ఒకటే ఉండాలి. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. డిఎఫ్ఎస్ చాలా సింపుల్. ఇప్పుడేంటి? ఒకే ఏ ఉండాలి, ఒకే ఏ ఉంటే యాక్సెప్ట్ చేస్తాము, అంతే కదా? ఒకే ఏ ఉంటే యాక్సెప్ట్ చేస్తాము. ఇంకొక ఏ ఉంటే, ఇంకొక ఏ వస్తే రిజెక్ట్ చేస్తాము, చంపేస్తాము. ఇది డెడ్ స్టేట్. ఇది డెడ్ స్టేట్ అంటే రెండు కానీ దానికంటే ఎక్కువ కానీ ఏలుంటే వాటన్నిటిని చంపేస్తాం. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఈ స్టేట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 0As. ఈ స్టేట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 1A. ఈ స్టేట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? 2As. 2Asని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది డిఎఫ్ఏనా? ఇది డిఎఫ్ఏ ఇంకా కాదు. ఇది ప్రస్తుతానికి ఎన్ఎఫ్ఏ మాత్రమే. ఎందుకంటే ఈ స్టేట్ మీద బి వస్తే ఏం చేయాలి, ఈ స్టేట్ మీద బి వస్తే ఏం చేయాలో ఇంకా చెప్పలా. ఈ స్టేట్ మీద బి వస్తే బీస్ మనకు అనవసరం, మనం కౌంట్ చేస్తే ఏంటి? ఏస్. కాబట్టి బీస్ వస్తే వదిలేస్తాం. ఎన్ని బీస్ వచ్చినా కదలం, ఇక్కడే ఉంటాం. ఇక్కడ కూడా ఎన్ని బీస్ వచ్చినా కదలం, ఇక్కడే ఉంటాం. అంటే ఇదేమో చాలా బీస్ రావచ్చు, దాని తర్వాత ఒక ఏ రావచ్చు, దాని తర్వాత ఎన్ని బీస్ అయినా రావచ్చు, మనం ఇక్కడ దాకా యాక్సెప్ట్ చేస్తాం. అంతకు మించి ఒక ఏ వచ్చినా చంపేస్తాం. ఇది పర్ఫెక్ట్ డిఎఫ్ఏ. ఎందుకంటే ప్రతి స్టేట్కి ప్రతి ఇన్పుట్కి ఎక్కడికి వెళ్ళాలో మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎన్ఎఫ్ఏ ఏంటి? సింపుల్గా డెడ్ స్టేట్ని తీసేయండి. సింపుల్గా దాన్ని తీస్తే అది ఎన్ఎఫ్ఏ. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. డిఎఫ్ఏ అది తీసేస్తే ఎన్ఎఫ్ఏ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం వేరే రకమైన క్వశ్చన్ చేద్దాం. అట్మోస్ట్ 1A అంటే 0As అయినా ఉండొచ్చు, 1A అయినా ఉండొచ్చు. ఓకే, లాంగ్వేజ్ సిగ్మా వచ్చేసి రెండు సింబల్స్ ఉంటాయి, ఏ కామా బి అని. లాంగ్వేజ్లో అట్మోస్ట్ 1A ఉండొచ్చు. అంటే 0As అయినా ఉండొచ్చు, లేకపోతే ఒక ఏ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ని కనుక రాస్తే ఎలా ఉంటుంది? ఎప్సిలాన్ కూడా లాంగ్వేజ్లో ఉంటుంది, ఎందుకంటే అందులో ఏమీ లేదు, 0As. అలాగే బి కూడా లాంగ్వేజ్లో ఉంటుంది, 0As. బీబీ కూడా లాంగ్వేజ్లో ఉంటుంది, 0As. ఇలా ఎన్ని బీలు పెట్టుకున్నా అవన్నీ లాంగ్వేజ్లోనే ఉంటాయి. దాంతో పాటుగా ఒక ఏని కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం ఒక ఏ అని. ఓకే, ఒక ఏని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఆ ఏతో పాటు ఎన్ని బీలు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఆ బీలు ముందు కూడా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. రైట్? ఓకే ఓకే, దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు? మీరు కనుక ఇందాక ఎగ్జాంపుల్లో చూస్తే ఈ డిఎఫ్ఏకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి కొంచెం సంబంధం ఉంది.
ఇది బి స్టార్, ఇది ఏ, ఇది బి స్టార్. అలా కూడా మీరు హింట్ తీసుకొని కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. కావాలంటే డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మీరు రాయగలరు. సరే, ఇప్పుడు ఊరికి నేను చెప్తున్నాను, తర్వాత చూద్దాం అది. ఓకే, ఇప్పుడేంటి, ఇవన్నీ బీలో వస్తున్నాయి కదా, ఇవి బి స్టార్ ప్లస్ ప్లస్ ఇవన్నీ ఒక ఏలో వస్తే సరిపోయింది కదా, బి స్టార్ ఏ, బి స్టార్ ఏ, బి స్టార్. మీరు కావాలంటే బి స్టార్ని కామన్ తీసుకోవచ్చు, ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ, ఎనీవే సరిపోయింది. ఇప్పుడు డిఎఫ్ఏ ఏంటి, డిఎఫ్ఏలో ఏంటి, మ్యాక్సిమం ఒక ఏ వస్తే యాక్సెప్ట్ చేయాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్లో కనుక ఎప్సిలాన్ ఉంటే ఎన్ఎఫ్ఏ అయినా డిఎఫ్ఏ అయినా ఖచ్చితంగా ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయ్యి తీరాల్సిందే. ఓకే, ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయింది. అలా కాకుండా ఒక ఏ వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా 2 ఏలు కనుక వస్తే దాన్ని చంపేయాలి. సేమ్ ఇందాకటి దానిలాగే ఉంటుంది చూడండి, ఇందాకట్లాగే ఉంటుంది. ఇది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. ఒకటే చేంజ్ ఏంటంటే ఇనీషియల్ స్టేట్ని మనం ఫైనల్ చేసాం. ఓకే, ఎన్ని బీస్ వచ్చినా మనకి లెక్కలేదు, పర్వాలేదు. ఇక్కడ బీస్ వచ్చినా ఇక్కడ బీస్ వచ్చినా అవన్నీ లాంగ్వేజ్లోనే ఉంటాయి కాబట్టి బీబీ పెట్టాం. ఇది డిఎఫ్ఏ. ప్రతి స్టేట్కి ప్రతి సింబల్ మీద ఎక్కడికి వెళ్ళాలో చెప్పాం కాబట్టి ఇది డిఎఫ్ఏ. ఓకే, మరి ఎన్ఎఫ్ఏ ఏంటి, ట్రాప్ స్టేట్ ఉంటే తీసేయండి. ట్రాప్ స్టేట్ అంటే డెడ్ స్టేట్, అది ఉంటే తీసేయండి. స్ట్రాప్ అది తీసేసేయండి, మిగిలిపోయింది మొత్తం ఎన్ఎఫ్ఏనే. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసాం, డిఎఫ్ఏ చేసాం, ఎన్ఎఫ్ఏ చేసాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాంగ్వేజ్ ఏమో ఏ కామా సిగ్మానేమో ఏ కామా బి, లాంగ్వేజ్ ఏమో అట్లీస్ట్ 1A ఉండాలి. అంటే 1A ఉండొచ్చు, 2A's ఉండొచ్చు, 3A's ఉండొచ్చు, 1కి మించి ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, దీన్ని ఎలా చేస్తాం, దీనికి డైరెక్ట్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు. సరే, ఫస్ట్ డిఎఫ్ఏ చూసాక రాద్దాం అది. ఓకే, సో ఇందులో ఎప్సిలాన్ లేదు కదా, అట్లీస్ట్ 1A ఉండాలంటే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఏ ఉంటుంది స్మాలెస్ట్ స్ట్రింగ్, దాని తర్వాత ఏఏ ఉంటుంది, ఏబి ఉంటుంది. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ అయినా ఉండొచ్చు, అట్లీస్ట్ 1A అయితే ఉండాలి. ఓకే, డిఎఫ్ఏ కనుక చూస్తే ఇక్కడ ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవ్వదు. ఎందుకని, లాంగ్వేజ్లో ఎప్సిలాన్ లేదు కదా, అంతే కదా. లాంగ్వేజ్లో ఎప్సిలాన్ లేకపోతే ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఏని చూస్తే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకని, అట్లీస్ట్ 1A వచ్చినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దాని తర్వాత ఎన్ని ఏలు వచ్చినా వాటన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఇనీషియల్గా ఎన్ని బీస్ అయినా రావచ్చు, దాని తర్వాత ఏ వస్తే సరిపోతుంది. ఒకసారి ఏ చూసిన తర్వాత ఎన్ని బీస్ అయినా రావచ్చు, ఎందుకంటే అట్లీస్ట్ 1A చూసేసాం కదా. ఇది డిఎఫ్ఏ. ఇందులో ట్రాప్ స్టేట్ లేదు కాబట్టి ఇది ఎన్ఎఫ్ఏ కూడా ఇదే అవుతుంది. మీకు ఎన్ఎఫ్ఏ ఇది అవుతుందా ఇంకా వేరేది అవుతుందా అనేది ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, మీరు ఎడిక్ట్ అయిపోతారు, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. సింపుల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఏ ప్లస్ బి స్టార్ ఏ ప్లస్ బి స్టార్. దీని అర్థం ఏంటంటే ఏకి ముందు ఏమైనా రావచ్చు, ఏకి తర్వాత ఏమైనా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఒక ఏ అయినా ఉండాలి. కానీ దీనికి చాలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు అంటే చెప్తా చూడండి. ఇప్పుడు ఇది స్ట్రింగ్ అనుకుందాం. ఈ స్ట్రింగ్లో ఫస్ట్ ఏని పట్టుకోండి. ఫస్ట్ ఏని పట్టుకోవటం అంటే అర్థం ఏంటి, దాని ముందన్నీ బీస్ అన్నా ఉంటాయి, లేకపోతే ఏమీ ఉండకపోవచ్చు కదా. కాబట్టి
ముందన్నీ బీస్ ఎన్నైనా ఉండొచ్చు, లేకపోతే ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు, స్టార్ పెట్టాను కాబట్టి. దాని తర్వాత ఒక ఏ రావాలి, దాని తర్వాత ఏమైనా రావచ్చు. ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, దీంతో పాటు ఇంకో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా చేయొచ్చు. ఒక స్ట్రింగ్ని తీసుకొని లాస్ట్లో ఉన్న ఏది పట్టుకోండి, లాస్ట్లో ఉండే ఏ అంటే ఏంటి, దాని తర్వాత ఓన్లీ బీసే ఉంటాయి, లేకపోతే ఏమి ఉండకపోవచ్చు కదా. కాబట్టి ఏకి తర్వాత ఓన్లీ బీసే ఉంటాయి, లేకపోతే ఏమీ ఉండవు. ముందు ఏమైనా రావచ్చు కదా. 3 ఇచ్చాను మనం. సో ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది, ఏ ఖచ్చితంగా రావాలి, దాని ముందు ఏమైనా పెట్టవచ్చు, దాని తర్వాత ఏమైనా పెట్టవచ్చు. ఇక్కడ క్యాండిడేట్స్ ఏంటి, మీరు ఏ ప్లస్ బి స్టార్ అయినా పెట్టవచ్చు, లేకపోతే బి స్టార్ అయినా పెట్టవచ్చు. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి స్టార్ అయినా పెట్టవచ్చు, లేకపోతే బి స్టార్ అయినా పెట్టవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 బి స్టార్లు మాత్రం పెట్టకూడదు. ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, ఇక్కడ 2 పాసిబిలిటీస్, ఇక్కడ 2 పాసిబిలిటీస్, అంటే టోటల్గా 4 వస్తున్నాయి. కానీ అందులో ఒకటి మాత్రం వాడకూడదు. ఏది వాడకూడదు, మీరు 2 బి స్టార్లు పెట్టకూడదు. 2 బి స్టార్లు పెడితే ఏమవుతుంది, ఇది కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 1A అవుతుంది. ఫస్ట్లో చూసిన ప్రాబ్లం కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 1A అవుతుంది. ఓకే, ఇప్పుడు 2A's తీసుకొని చూద్దాం. 2A's తీసుకొని ఏమైతే చూద్దాం. ఓకే, ఇప్పుడు కాంప్లెక్సిటీ కొంచెం పెంచుదాం, కొంచెమే, ఎక్కువ పెంచుదాం, చిన్నగా పెంచుతా. ఇప్పుడు ఏం చేద్దామంటే, సిగ్మాలో ఏ కామా బి అనే సింబల్స్ ఉన్నాయి. లాంగ్వేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2A's ఉండాలి. ఎగ్జాక్ట్లీ 2A's ఉండాలనుకోండి. దీనికి లాంగ్వేజ్ రాయండి ఎలా ఉంటుంది, ఇది రాస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. 2 A'లు ఉండొచ్చు, ముందు ఒక బి ఉండొచ్చు, 2 A'లు ఉండొచ్చు, మధ్యలో ఒక బి ఉండొచ్చు, 2 A'లు ఉండొచ్చు, లాస్ట్లో ఒక బి ఉండొచ్చు, 2 A'లు ఉండొచ్చు. ఇలా రాసుకుంటూ పోతే చాలా వస్తాయి. ఎందుకని, బీల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి. ఏలు 2 ఉంటాయి, బీల్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి చాలా వస్తాయి. ఓకే ఫైన్. దీనికి ఫస్ట్ డిఎఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసేద్దామా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చాలా ఈజీ కదా. 2 A'లు ఉండాలి, ముందు ఎన్ని బీలైనా ఉండొచ్చు, మధ్యలో ఎన్ని బీలైనా ఉండొచ్చు, చివరిలో ఎన్ని బీలైనా ఉండొచ్చు. అంతే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది, సింపుల్. డిఎఫ్ఐ రాద్దామా. డిఎఫ్ఐ ఏంటి, 2 A'లు ఉంటే యాక్సెప్ట్ చేయాలి. 2 A'లు ఉంటే యాక్సెప్ట్ చేయాలి, కానీ 2 కంటే ఎక్కువ ఉంటే మాత్రం చంపేయాలి. 2 కంటే ఎక్కువ ఏలు కనుక వస్తే ఇక్కడ పెట్టి చంపేయాలి. ఇక్కడ నుంచి అది బయటికి రాకూడదు. ఒకసారి ఇక్కడికి వచ్చాక ట్రాప్ అయిపోవాలి. ఏమి ఏలు వచ్చినా, ఏ బీలు వచ్చినా అక్కడే చచ్చిపోవాలి. అది వైలెంట్గా ఉందా. ఓకే, మరి బీల్ గురించి ఏంటి, ఇది డిఎఫ్ఏ కాదు కదా. ఎందుకంటే దీనికి బి వస్తే ఏం చెప్పాలా, దీనికి బి వస్తే ఏం చెప్పాలా, దీనికి బి వస్తే ఏం చెప్పాలా. మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోయింది. బి స్టార్ అంటే బీకి లూప్ పెట్టండి, బి స్టార్ అంటే బీకి లూప్ పెట్టండి. మనం బీని కౌంట్ చేయట్లేదు కదా, మనం కౌంట్ చేస్తుంది ఏల్నే కదా, బీల్ని కౌంట్ చేయట్లేదు కదా. కాబట్టి బీలు వచ్చినప్పుడు కదలొద్దు, అక్కడే నుంచోండి. ఇది డిఎఫ్ఏ కదా. ఇప్పుడు కనుక మీరు దీన్ని తీసేసారే అనుకోండి, అప్పుడు అది ఎన్ఎఫ్ఏ అయింది. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. ఎప్పుడు సిగ్మా రాసుకోండి, అప్పుడే మీకు తెలిసిద్ది ఏమేమి సింబల్స్ ఉన్నాయో. సిగ్మా ఇంపార్టెంట్, ఎప్పుడు సిగ్మా రాసుకోండి. లాంగ్వేజ్ వచ్చేసి ఇప్పుడు అట్మోస్ట్ 2 A's పెడదాం. అట్మోస్ట్ 2 A's పెడదాం. అట్మోస్ట్ 2 A's అంటే ఏమేమి రావచ్చు, 0 A's రావచ్చు, 1 A రావచ్చు, 2 A's రావచ్చు కదా. లాంగ్వేజ్లో 0 A's రావచ్చు, అంటే ఓన్లీ బీసే ఉండొచ్చు. ఇలాగా బీబీ బీబీబీ ఇవన్నీ 0 A's రావచ్చు. అలాగే 1 A రావచ్చు, అలాగే 2 A's రావచ్చు.
ఓకే, ఇవన్నీ రావచ్చు. ఫస్ట్ ఏం చేద్దామంటే డిఎఫ్ఏ రాద్దాం, లేకపోతే మీరు ఒక పని కూడా చేయొచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసేద్దాం ఫస్ట్. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజీ దీనికి. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లు ఏముంటాయంటే ఎప్సిలాన్ అయితే ఉంది కదా లాంగ్వేజ్లో, ప్లస్ ఓన్లీ బీస్ ఉంది కదా బీ స్టార్. ఇప్పుడు ఎప్సిలాన్ ప్లస్ బీ స్టార్ ఈక్వల్ టు బీ స్టార్, ఎందుకంటే బీ స్టార్లో ఆల్రెడీ ఎప్సిలాన్ ఉంది. ఒకవేళ స్టార్ ప్లేస్లో 0 పెడితే మనకి ఎప్సిలానే వచ్చేది కదా, కాబట్టి ఎప్సిలాన్ తీసేద్దాం. దాని తర్వాత ఒక ఏ రావచ్చు, లేకపోతే 2 ఏలు రావచ్చు, అంటే 0 ఏస్ రావచ్చు, ఓన్లీ ఒక ఏ రావచ్చు, లేకపోతే 2 ఏలు రావచ్చు. అంటే 0 ఏస్ని యాక్సెప్ట్ చేయటం అంటే ఎప్సిలాన్ కూడా యాక్సెప్ట్ చేయాలి, కాబట్టి ఇనీషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్సిలాన్ ఉందంటే ఇనీషియల్ స్టేట్ వచ్చేసి ఫైనల్ స్టేట్ అయిపోయింది. దాని తర్వాత ఒక ఏ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, 2 ఏలు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, కానీ అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం చంపేయాలి. అంతకంటే ఎక్కువ వస్తే చంపేయండి. ఇక్కడ నుంచి అది బయటికి రాకూడదు, ఇటువైపు పిలవటం, చంపేయటం. ఓకే ఓకే, ఇది డిఎఫ్ఏనా? డిఎఫ్ఏ కాదు, ఇది ఎన్ఎఫ్ఏ. ఎందుకని? ప్రతి స్టేట్కి బి వస్తే ఏం చేయాలో మనం చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోయింది, దీని చూడండి అర్థమైపోయింది. బీ స్టార్ అంటే బీలు ఎన్ని వచ్చినా మనకు పర్వాలేదు, మనం దాన్ని కౌంట్ చేయం. మళ్ళీ ఇక్కడ కూడా ఎన్ని బీస్ అయినా రావచ్చు, పర్వాలేదు. అంటే ఒక ఏ తర్వాత ఎన్ని బీలు, ఇనీషియల్గా ఎన్ని బీలు అయినా రావచ్చు, ఒక ఏ తర్వాత ఎన్ని బీలు అయినా రావచ్చు, 2 ఏల తర్వాత ఎన్ని బీ అయినా రావచ్చు. ఇది డిఎఫ్ఏ, ఇది డిఎఫ్ఏ కదా. మరి ఎన్ఎఫ్ఏ ఏంటి? దీన్ని తీసేయండి, దీన్ని తీసేస్తే ఎన్ఎఫ్ఏ అయిపోద్ది. డెడ్ స్టేట్ తీసేస్తే ఎన్ఎఫ్ఏ అయిపోద్ది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసాం, డిఎఫ్ఏ చూసాం, ఎన్ఎఫ్ఏ చూసాం. ఓకే, నోట్స్ రాసుకోకండి, నోట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం కదా. డిస్క్రిప్షన్లో నోట్స్ ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో నోట్స్ కనపడకపోతే ఒక 2-3 రోజులు ఆగి చూడండి, నోట్స్ వచ్చేస్తుంది. ఓకే, అంతే, దీని గురించి అంతే. ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ చేద్దాం. ఏ కామా బి, లాంగ్వేజ్ వచ్చేసి అట్లీస్ట్ 2 ఏస్, అట్లీస్ట్ 2 ఏస్. అంటే దీని అర్థం ఏంటి? 2 ఏస్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, అలాగే 2 ఏస్ తర్వాత ఏమొచ్చినా యాక్సెప్ట్ చేస్తాం, ఎన్ని ఏస్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం కదా. ఇక్కడ చంపన అవసరం లేదు, అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి. అంటే దాని అర్థం ఏంటంటే 2 ఏలు వస్తే యాక్సెప్ట్ చేస్తాం, దాని తర్వాత ఎన్ని ఏలు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. 2 ఏలు వస్తే యాక్సెప్ట్ చేస్తాం, దాని తర్వాత ఎన్ని ఏలు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. అది డిఎఫ్ఏనా ఎన్ఎఫ్ఏనా? అది ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ కాదు. ఎందుకని? ప్రతి స్టేట్కి మనం ఇంకా ట్రాన్సిషన్స్ పెట్టాల కదా. సో ట్రాన్సిషన్స్ ఎలా పెడతాం? మనం బీస్ని కౌంట్ చేయం కదా, బీస్ని కౌంట్ చేయట్లేదంటే అక్కడే ఉండిపోతాం. అలాగే ఇక్కడ కూడా ఎన్ని బీస్ వచ్చినా పర్వాలేదు, 2 ఏస్ వచ్చిన తర్వాత. ఇది ప్రాపర్ డిఎఫ్ఏ. ఇందులో ట్రాప్ స్టేట్స్ లేవు కాబట్టి ఈ డిఎఫ్ఏనే ఎన్ఎఫ్ఏ. సో ఈ డిఎఫ్ఏ మినిమల్ ఎన్ఎఫ్ఏ కూడా సేమ్. ఓకే, ఎన్ఎఫ్ఏని ఇంకో ఎన్ఎఫ్ఏ కూడా డిజైన్ చేయొచ్చు. ఇందులో మనకేంటంటే ముందు ఏమొచ్చినా పర్వాలేదు, ఎన్ని ఏలు వచ్చినా బీలు వచ్చినా పర్వాలేదు, ఒక ఏం చూస్తే ఇక్కడికి వస్తాం. ఇక్కడ కూడా ఎన్ని ఏలు వచ్చినా బీలు వచ్చినా పర్వాలేదు, ఒక ఏం చూస్తే ఇక్కడికి వస్తాం, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం, ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం. ఇది డిఎఫ్ఏనా ఎన్ఎఫ్ఏనా? ఎన్ఎఫ్ఏ. ఎన్ఎఫ్ఏ ఎందుకని? ఈ స్టేట్కి ఏ మీద ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాం, 2 చోట్లకి వెళ్తుంది. ఈ స్టేట్ ఏ మీద అదే స్టేట్కి వెళ్తుంది, లేకపోతే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది. ఈ స్టేట్ కూడా ఏ మీద అదే స్టేట్కి వెళ్తుంది, లేకపోతే నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది.
ఓకే, ఇప్పుడు ఒకే లాంగ్వేజ్కి 2 NFAలు ఉన్నాయి, 2 మినిమల్ NFAలు ఉన్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఒక లాంగ్వేజ్కి, రెగ్యులర్ లాంగ్వేజ్కి మినిమల్ NFAs మోర్ దాన్ 1 ఉండొచ్చు, కానీ మినిమల్ DFA మాత్రం ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చూసుకొని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. A ప్లస్ B స్టార్ అంటే దీన్ని తీసుకున్నాను. ఇది A ప్లస్ B స్టారే కదా, ఇది A ప్లస్ B స్టార్, దాని తర్వాత A, దాని తర్వాత A ప్లస్ B స్టార్, దాని తర్వాత A, దాని తర్వాత A ప్లస్ B స్టార్. మీరు చెప్పొచ్చు ఆల్రెడీ ఇక్కడ A వచ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టారని. ఇలా స్టార్ పెట్టకుండా పెట్టానంటే అవి కంపల్సరీగా రావాలని. ఓకే, మినిమం 2 ఉండాలని. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందాక చూస్తున్న సింగిల్ ఏలో ఎగ్జాంపుల్లో లాగా అలా కూడా చేయొచ్చు. ఏంటంటే ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, మనం ఫస్ట్ ఏని పట్టుకుందాం అనుకోండి. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఏని పట్టుకుంటామో దాని అర్థం ఏంటి? ఇది ఫస్ట్ ఏ అంటే దాని అర్థం ఏంటి? దాని ముందు 0 ఏమీ ఉండకపోవచ్చు, నల్ ఉండొచ్చు, లేకపోతే ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ అయినా ఉండొచ్చు. అంటే అది B స్టార్ A ప్లస్ B స్టార్ A ప్లస్ B స్టార్. ఇది ఒక ఆన్సర్. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సేమ్. మీకేమనిపించవచ్చు అంటే ఇది గ్రేటర్ ఏమో, ఇది ఎక్కువ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసిద్దాం, ఇది తక్కువ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసిద్దాం అనుకోవచ్చు, కానీ 2 ఒకటే యాక్సెప్ట్ చేస్తాయి. మాకెలా తెలిసింది ఇలా రాయాలంటే ఎక్స్పీరియన్స్. నాకెలా తెలిసింది ఇలా రాయాలని? ఎక్స్పీరియన్స్. TOC కోర్స్ అయిపోయే లోపల మీరు ఎక్స్పర్ట్స్ అయిపోతారు TOCలో. ఇప్పుడు మనం లాస్ట్ ఏని పట్టుకుందాం. లాస్ట్ ఏని పట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ ఏ తర్వాత ఓన్లీ బీస్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏమీ ఉండకపోవచ్చు కదా. అప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్లో ఓన్లీ B స్టార్ ఉంటుంది, దాని ముందు ఏ ఉంటుంది, దాని ముందు A ప్లస్ B స్టార్ ఉంటుంది, దాని ముందు ఇంకో ఏ ఉంటుంది, దాని ముందు A ప్లస్ B స్టార్ ఉంటుంది. ఇలా ఎన్ని రాయొచ్చు? చాలా రాయొచ్చు. ఇప్పుడు మన స్ట్రింగ్ ఏస్ ఉండొచ్చు, బీస్ ఎన్నైనా ఉండొచ్చు. దాని తర్వాత ఏ, దాని తర్వాత ఏ, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి B స్టార్తో ఫిల్ చేయొచ్చు, ఇంకోటి AB స్టార్తో ఫిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, B స్టార్తో ఫిల్ చేయొచ్చు, లేకపోతే AB స్టార్తో ఫిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, B స్టార్తో ఫిల్ చేయొచ్చు, లేకపోతే AB స్టార్తో ఫిల్ చేయొచ్చు కదా. మొత్తం ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి, ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి. అంటే మొత్తం 8 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవన్నీ నోట్స్లో ఉంటాయి, మీరు రాయొద్దు. మొత్తం 8 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఉన్నాయి. ఈ 8లో ఒక్కటి మాత్రం వాడకూడదు. ఆ ఒక్కదాన్ని తీసేయండి, అంటే 7 ఉంటాయి. ఏది వాడకూడదంటే B స్టార్ A, B స్టార్ A, B స్టార్. దీన్ని మాత్రం వాడద్దు. ఎందుకని? ఇది ఎగ్జాక్ట్లీ 2As. ఎగ్జాక్ట్లీ 2As కాదు కదా. క్వశ్చన్ ఏంటి? అట్లీస్ట్ 2As అంటే ఇంకా ఏస్ని జనరేట్ చేయగలగాలి, కానీ ఇది ఓన్లీ రెండింటిని జనరేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని వాడద్దు. మిగిలిన 7 వాడుకోండి, అన్నీ నోట్స్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క పని చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు నా యూట్యూబ్ కోర్సెస్ నచ్చినట్టయితే నా దగ్గర పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అవి ఇంకా బాగుంటాయి. నా పెయిడ్ కోర్సెస్ ఏమున్నాయో చూడాలనుకుంటే ravindrababurao.in వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మీకు అన్ని కోర్సెస్ కనబడతాయి. లైక్ గేట్ CS ఉంది, గేట్ DA ఉంది. మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, ML ఇంజనీర్ అవ్వాలనుకున్నా, మీరు గేట్ రాయకపోయినా కూడా కంప్యూటర్ సైన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే గేట్ CS హెల్ప్ అయింది. అదే డేటా సైంటిస్ట్ కానీ ML ఇంజనీర్ కానీ అవ్వాలనుకుంటే గేట్ DA హెల్ప్ అయింది, మీరు గేట్ రాయకపోయినా కూడా. అలాగే మీరు ఫారెన్లో MS చేద్దాం అనుకున్నా కూడా మేము గైడ్ చేస్తాం. ఓకే, సో
మీరు ఏం చేయాలనుకున్నా మా దగ్గర డిఎస్ఏ కోర్స్ ఉంది, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. జస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి, చూడండి. దాంతోపాటు మెంటర్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. జస్ట్ ఫర్ 500 ఇక్కడ చాలా మంది మెంటర్స్ ఉన్నారు. మీరు ఏ ఏరియాలో ఏ మెంటర్ కావాలో ఇక్కడ ఉన్నారు. కొంతమంది పిఎస్యు వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది గేట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 1-on-1 మెంటర్షిప్ కూడా ఇస్తారు. మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉంటే గేట్ రాయాలా, ఎంఎస్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటే మా నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. కింద నెంబర్ కనబడుతుంది అండ్ వెబ్సైట్లో కూడా నెంబర్ ఉంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా మా వెబ్సైట్కి వెళ్ళి నెంబర్ తీసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. మేము ఆల్మోస్ట్ 24/7 అవైలబిలిటీగా ఉంటాము. కానీ మరీ మిడ్ నైట్ అయితే మా వాళ్ళు నిద్రపోవాలి కూడా. అందుకని చెప్పి మీరు డే టైంలో కాంటాక్ట్ చేయండి. ఈవినింగ్ నైట్స్ కూడా ఉంటాం అవైలబుల్గానే. నార్మల్లీ వీఆర్ అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ.